పాటించాలి? నాకు మ్యారేజ్ అయిపోయి 1984 అండి. మా అత్తగారు మామగారు బాగా పాతకాల పద్ధతులు ఇంట్లోకి అప్పుడు పిల్లలు వస్తుండేవాళ్ళు. అప్పుడు టీవీ అంటే ఒకటి ఉండేది, ఏదో సప్తగిరి ఛానల్ ఒకటి వచ్చేది. ఇన్ని ఛానల్స్, తర్వాత సెల్ ఫోన్లు, పిల్లలు చదువుతో బాగా రుబ్బేవారు కాదు. చదువుకునేవారు వచ్చేవారు. సాయంత్రం అవగానే మా అత్తగారు నేను ఇద్దరం కలిసి దసరాలు వచ్చాయంటే పూల బాణాలు, హార్మోని ఈ పిల్లలందరినీ వేసుకొని ఇంటింటికి వెళ్ళేవాళ్ళు. ఏమి సిగ్గుపడేవాళ్ళు కాదు పిల్లలు. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం, కొందరి ఇళ్ళల్లో భోజనాలు పెట్టడం, తర్వాత కొత్త బట్టలు ఏవో వాళ్ళకి తోచిన పిల్లలకి ఇచ్చేవారు. తర్వాత మాకేదో జాకెట్ బట్టలు అవి పెట్టేవారు. పసుపు కుంకాలు ఇచ్చి నన్ను మా అత్తగారిని పంపేవారు. ఈ పిల్లలు బాగా వచ్చేవారు. నేనే వీళ్ళందరినీ బలవంతంగా పిలిచి నేర్పుతున్నా. అప్పట్లాగా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే పాపం మా అత్తగారు చాలా ఇష్టంగా ఆవిడ ఆ పుస్తకాలు ఇప్పుడు కూడా నెమ్మదిగా చెదలు కూడా పట్టేస్తున్నాయి. వాటిని మళ్ళీ రాసి రాసి జిరాక్స్లు తీసి చిన్న చిన్న పిల్లల్ని అందరినీ బతులాడి పిలిచి ఎప్పటికైనా అది బయటికి ప్రచారంలోకి తీసుకొస్తారు కదా, అది అందరికి అప్పుడు తెలుస్తుంది అని. అయితే పిల్లలు మీ దగ్గర బాగా ఇష్టంగా నేర్చుకునే పాట కానీ పద్యం కానీ మాకు పాడతారు మాకోసం? మరుజనక మమ్మేలు మత్స్యావతార గురుతుగా కృప చూడు కూర్మావతార వరదుడవు కదవయ్య వరహావతార సిరులు కలిగించు నరసింహావతార.